భూమి మీద సగము అనుకుంటా ఉంటాము. కానీ మనం ముందు అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, తర్వాత సోదరుని ప్రేమించాలి. ముఖ్యంగా స్త్రీని గౌరవించి ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో దేవతలు పూజలు అందుకుంటారు అని చెప్తూ ఉంటాము. మహిళ అంటే కేవలము ప్రేమ, సహనము, త్యాగమే కాదు, అన్ని రంగాల్లో నాణ్యత, సామర్థ్యాలు, స్కిల్స్ అనేది చూపించాలి. ఓ మహిళ నీకిదే వందనము, జన్మనిచ్చావు. ఓ మహిళ నీకిదే వందనము, రాజ్యాలు నేరిన మహారాణివి నీవేలే, రాకెట్లు నడిపిన రమణివి నీవేలే. ఓ మహిళ నీకిదే వందనము, ఓ వనిత నీకు ఇదే అభినందనము, ఎల్ల లోకాలు కీర్తించే దేవతవే, అందరినీ ఆదరించు తల్లివి నీవేలే. ఎంతని చెప్పను అమ్మా నీ గురించి, ఏమని చెప్పను తల్లి నీ గురించి. ఓ మహిళ నీకిదే వందనము, ఓ వనిత నీకిదే అభినందనము, ఓ మహిళ నీకిదే వందనము. ఇలా మనము అన్ని రంగాల్లో కూడా స్త్రీని గౌరవిస్తున్నాము. ఈనాటి తరం ఎక్కువగా ఇమాజినేషన్ అండ్ డ్రీమ్ వరల్డ్లో నివసిస్తూ ఉన్నారు. చాలా మంది మూవీస్ చూసి మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఉండదు లైఫ్. వెనుకటి రోజుల్లో పట్టభూమి కోసం ఉద్యోగము, పని అయినా, కానీ ఇప్పుడు మనము ఉద్యోగం చేసేది లగ్జరీస్ కోసం, మొబైల్, కారు, లేకపోతే కాస్ట్లీ ఐటమ్స్. అంతకుముందు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాల్లో పెద్ద ఉండేవాడు, లేకపోతే అందరికీ అత్తగారను ఇలా ఉండి చక్కగా ఆ కుటుంబంలో అందరినీ సార్ చెప్పారు, ఒక్కొక్కప్పుడు 10 మంది 15 మంది సంతానం ఉండేది అని. అప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండటం వలన ప్రతి ఒక్కళ్ళు ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు. కానీ ఇప్పుడు ఇంటి పెద్ద వాళ్ళు అంటే ఈ ప్రజెంట్గా పెళ్ళైన వాళ్ళకి ఎవరికి పడటం లేదు. మైక్రో ఫ్యామిలీస్, తర్వాత డివైడెడ్ ఇండివిజువల్గా ఉండాలని అనుకోవడం వలన రిలేషన్షిప్స్ అనేది వాళ్ళకి తెలియడం లేదు, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి తెలియటం లేదు. బాబాయ్ ఎవరో, పెదనాన్న ఎవరో, మేనత్ ఎవరో, మేనత్తకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలో, చెల్లికి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బ్రదర్స్ ఎలా ఉండాలి అనేది తెలియకుండా పోతుంది. అట్లాగే మనం ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఇప్పుడు సార్ అన్నట్టు విద్య అందరం చదువుకోవడం వలన కుటుంబం కోసము వైఫ్ కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయడం వలన పిల్లల్ని పట్టించుకోవడం అనేది కొంచెం తగ్గుతూ ఉంది. అంటే మనకుండేటువంటి హడావుల్లో, మనకుండేటువంటి పరిగతుల వలన మనం ఇంట్లో కూరలు చేయలేకపోతున్నాము, హోటల్లో ఆర్డర్ పెడుతున్నాము, లేకపోతే పిల్లల్ని మీరు ఇలా ఈ బిర్యానీ సెంటర్లో తెచ్చుకోండి అని చెప్తూ ఉన్నాము. అది తప్పు అని కాదు, కానీ అది మనమే పిల్లలకి ఒక విధంగా అలవాటు చేస్తున్నామా అనిపిస్తుంది. అది కొంచెం మనం తగ్గించి పిల్లలకి రెస్పాన్సిబిలిటీగా మనం చేసి పెట్టి వాళ్ళకు కూడా ఒక ఆడపిల్ల అంటే రేపు అత్తగారింటికి వెళ్ళి వంట చేయాలి కాబట్టి అది నేర్పించాలి. అదేమంటే మన అమ్మాయి ఎందుకు చేయాలి, అబ్బాయి ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈ కార్పొరేట్ సెక్టార్లో ఇద్దరు చేసుకుంటున్నారు. అలాగే పిల్లల్ని చదివించేటప్పుడు పిల్లల నీడ్స్ పేరెంట్స్ అప్పు చేసైనా తీస్తున్నారు. డిసిప్లిన్ బదులు వాటిని కార్పొరేట్ స్కూల్స్లో కోడిపెట్టలాగా పెంచడం వలన సొసైటీలో వాళ్ళ కనెక్షన్, మర్యాద పాటించడం తెలియట్లేదు. ఎలోన్గా ఉండాలి, మొబైల్ సెల్ ఫోన్స్ ఎడిక్ట్ అయ్యి ఎవరితో కూడా కమ్యూనికేషన్ చేయట్లేదు. అట్లాగే ఎంప్లాయీస్ ఇద్దరు కూడా మనం లేకపోవడం వలన వాళ్ళకి ఇలా అవుతుందేమో అని సమాజానికి పేరెంట్స్ ఫస్ట్ టీచర్స్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని రెస్పాన్సిబిలిటీగా పెంచుకోవాలి. అది ఆడపిల్లైనా మగపిల్లైనా. టీచర్స్ తర్వాత ఎంతవరకు అంటే వాళ్ళు స్కూల్స్లో, తర్వాత కాలేజెస్లో. అట్లాగే పిల్లలకి మనము వాళ్ళకి స్పోర్ట్స్ అనేది, లేకపోతే లైబ్రరీ ఒకటి, రీడింగ్ హ్యాబిట్ ఒకటి నేర్పితే గార్డెనింగ్ అలవాట్లు పిల్లలకి మనమే నేర్పించాలి. లేకపోతే వాళ్ళు ఏంటంటే మొబైల్స్ ఎడిక్ట్ అయ్యి, నిన్ననే మనకి ఏపీలో కూడా సోషల్ మీడియా అనేది బ్యాన్ చేస్తామన్నారు, కర్ణాటకలో కూడా బ్యాన్ చేశారు. అట్లాగే ఇంట్లో హౌస్ వైఫ్ ఉంది అంటే టీవీ సీరియల్స్కి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ఆ టీవీ సీరియల్స్లో విలన్ క్యారెక్టర్స్ లేడీస్నే పెడుతున్నారు. ఆ లేడీ క్యారెక్టర్ ఏంటవుతుందంటే భార్యాభర్తలు విడదీసి భర్తని పెళ్లి చేసుకోవడము, ఆ అమ్మాయిని చంపించడం అనేది చేస్తూ ఉంది. సార్ ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్
ఉంది. అట్లాగే పిల్లలు హై పొజిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ పిల్లలు కొంచెం ఎక్కువగా వాళ్ళు బోస్ట్ఫుల్గా దర్జాగా డాంబికంగా పోవాలి అనుకుంటారు. పబ్స్కి వెళ్ళడము బాగా కార్పొరేట్ సిటీస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతూ ఉంది. అంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ లేదని కాదు, వాళ్ళకి అక్కడ చూసుకునే టైం లేకపోవడం వల్ల అయినా అవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు ఒక మాట అన్నారు మేడము, సిస్టమ్ మన ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కోవాలి, కానీ అది ఎలా కొనుక్కుంటాము? మనకు ప్లానింగ్ ఉండదు, బడ్జెట్ ఉండదు, మనకి తగినంత అమౌంట్ శాలరీ వస్తుందా అనేది చూసుకోము. మన ముందు మన పక్కన ఉన్న వాళ్ళ ముందు మనం చాలా దర్పంగా కనిపించాలని ఇన్స్టాల్మెంట్ బేసిస్తో అన్నీ కొనుక్కుంటాము, ఇల్లు కట్టుకుంటాము ఈఎంఐ సిస్టమ్ ద్వారా. కానీ అవి కట్టలేనప్పుడు అప్పులు ఊపిలో కూరుకుపోతూ ఉంటాము. ఆ ప్లానింగ్ అనేది సరిగా చేసుకోవడం. అట్లాగే ఆడపిల్ల అనగానే అప్పుడప్పుడు వాళ్ళకి లంగావోణీలు మనం చిన్నప్పుడు వేసుకున్నాము, బాల్ లంగా జాకెట్లు లంగావోణీలు వేసుకోవడం అనేది ముద్దుగా అయినా వాళ్ళు పూల జడ వేయించడము, ఎప్పుడన్నా స్కూల్ పెట్టుకోవడం. ప్రతి ఇంజనీరింగ్ ఆడపిల్లలు చూస్తుంటే ఎవరు జడ వేసుకునేది లేదు, అలా క్లిప్ అలా హెయిర్ ఇలా విరగోసుకోవడమే. కానీ అలా విరగోసుకోవడం వల్ల దయ్యాలు ఎప్పుడు పడతాయి అంట, తెలియట్లేదు. జడ వేసుకోవడం అనేది తల్లే మరి నేర్పాలి, ఎందుకంటే మనము ఆడపిల్లలమే కదా. ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్ మనం అలవాటు చేయాలి, అది పేరెంట్స్ బాధ్యత. అలాగని అన్ని అమ్మాయి చూడాలని కాదు, తండ్రి కూడా పట్టించుకోవాలి. ఆ కూతురు చాలా పట్టించుకుంటాడు, ఆ కూతురికి ఎక్కువ రిలేషన్ తండ్రితోనే ఉంటుంది అమ్మ మీద కంటే. మా నాన్నకి చెప్తా అన్నిటికీ అంటది, అమ్మాయి ఏమన్నా అంటే ఊరుకోదు, మా నాన్నకి చెప్తాను అంటది. అంటే ఆ తండ్రి మీద అంత ఎఫెక్షన్ ఉంది, ఆయనకి కూడా కూతురు మీద ఎఫెక్షన్ ఉంది. కాబట్టి పేరెంట్స్ ఇద్దరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మన దేవతలు లక్ష్మి, పార్వతి, సరస్వతి, తులసి, దుర్గామాత, కాళీమాత వాళ్ళు కూడా కుటుంబాన్ని చక్కదిద్దుకొనే వాళ్ళ శక్తిని అవసరం వచ్చినప్పుడు ప్రకటితం చేశారు. అలాగే సీతాదేవి, ఇందాక సార్ చెప్పారు, రామాయణంలో సీతారాములు అంటారు కానీ రామ సీత అనరు అని. సీతాదేవి ఎంత ఓర్పు సహనము, ఆయన అడవుల్లో వదిలిపెట్టిన పిల్లల రెస్పాన్సిబిలిటీ తీసుకొని కుటుంబ గౌరవం కోసం ఆధిపత్యం కోసం ఆమె అగ్ని ప్రవేశం చేసి ఉంటుంది. ఆమె ఒక మోడల్ మనందరికీ కూడా. అట్లాగే మన ఇప్పుడున్న సొసైటీలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, ప్రతిభా పాటిల్, మన ద్రౌపది ముర్ము, అనేక రంగాల్లో ఫ్రీడమ్ ఫైటర్స్ సరోజినీ నాయుడు, అట్లాగే ఇన్ఫోసిస్ అధినేత సుధామూర్తి గారు ఎన్ని సర్వీసెస్ చేస్తూ ఉంటారండి. ఆమె ఒక్కదాన్ని ఆదర్శంగా తీసుకుంటే సమాజం చాలా బాగుపడిందండి. అట్లాగే అరుంధతి రాయ్, ఆమె చాలా మంచి రైటరు. మేధా పాట్కర్, ఆమె ఆ నదుల మీద కట్టడాలు కట్టంటే అడ్డంపడి ఆపేస్తుంది. అడవులకు అన్నిటికీ కూడా డిఫారెస్టేషన్ చేయకూడదు అని, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని కాపాడాలి అని. అట్లాగే ఎంతో మంది సంస్కర్తలు. అట్లాగే వందనా శివ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద ఆవిడ పిహెచ్డి చేశారు. ఆ ఎన్విరాన్మెంట్ కాపాడడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ఎంతమంది సంఘ సంస్కర్తలు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆదర్శంగా నిలబడ్డారో మనము కూడా మన క్యాప్షన్ డ్యూ టు గెయిన్, సమాజానికి మనం కొంతగా ఇద్దాము, తర్వాత లాభపడదాము. ఈ 2026 ఉమెన్ ఇంటర్నేషనల్ థీమ్ డ్యూ టు గెయిన్ అనేది, అది మన సమాజానికి ఇద్దాము. సమాజానికి ఇచ్చి మహిళలందరికీ ఆదర్శం అన్న రీతిలో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.